ఒక వ్యక్తికి ముగ్గురు కొడుకులుండేవారు. ఒకరోజు ఆ వ్యక్తి ఆ ముగ్గురి కుమారులను పరీక్షించాలనుకున్నాడు. వారిలో ఎవరు అల్లాహకు భయపడతారో, ఎవరు ఉత్తమములో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఆ తండ్రి ఆ ముగ్గురి కుమారులను పిలిచి బంగారు నాణ్యాలు ఇచ్చి వీటిని ఎవరు చూడని చోట దాచిపెట్టండి అని అంటారు. అయితే మొదటి కుమారుడు దానిని కొండ గృహలో తీసుకుపోయి దాచిపెడతాడు. రెండవ కుమారుడు దానిని ఒక అడవిలో దాచిపెడతాడు. కానీ మూడవ కుమారుడు ఎక్కడా దాచిపెట్టకుండా తండ్రి ముందు వచ్చి నిలబడతాడు. అయితే తండ్రి అడుగుతాడు ముగ్గురికి, మీరు ఎక్కడ దాచిపెట్టారు అని. మొదటివాడు అంటాడు, నేను ఎవరు చూడని చోట దాచిపెట్టాను అంటాడు. రెండవ వాడు కూడా అదే విధంగా అంటాడు. మూడవ కొడుకు అంటాడు, నాన్న నేను దాచిపెట్టలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ దాచిపెట్టాలనుకున్నా అక్కడ అల్లాహ్ చూస్తున్నాడు అనే ఒక భయం నాకు కలిగింది. నేను ఎక్కడ దాచిపెట్టలేకపోయాను అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి హత్తుకొని ఇలా అంటాడు, నాన్న నా ఉత్తమ సంతానం నువ్వే అని.